హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం MySQL సిరీస్లో ఉన్నాం కదా. సో ఈ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ట్రిగర్స్ అన్నమాట. సో ట్రిగర్స్ ఎందుకు వాడాలి అంటే, సో ట్రిగర్స్ అనేది ఏంటి అంటే, సి ట్రిగర్స్ అనేది జస్ట్ లైక్ ప్రొసీజర్స్. బట్ ఏంటి అంటే ఈ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రొసీజర్. బట్ మనకి ప్రొసీజర్లు ఏంటి అంటే మనం మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రొసీజర్ అంటే ఏంటి అంటే, లైక్ ప్రొసీజర్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. యూ కెన్ సీ ద మై లాస్ట్ వీడియో. సో లాస్ట్ వీడియోలో మనం ప్రొసీజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వీ కెన్ సీ దట్. అండ్ సో ప్రొసీజర్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ హ్యావ్ టు కాల్ దట్ ప్రొసీజర్. సో అలా కాకుండా బై డిఫాల్ట్గా నాకు ట్రిగర్ అనేది ఏంటి అంటే, బై డిఫాల్ట్గా అది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొసీజరే, బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది అనమాట ట్రిగర్స్ అనేది. సో సేమ్ లైక్ స్టోర్ ప్రొసీజర్స్ లాగే ఉంటుంది. మనం ఫస్ట్ వెల్సి ద సింటాక్స్ అనమాట. సో డిలిమిట్. సో సేమ్ దానికి ఎలా ఉంటుందో అలానే దీనికి కూడా డీలిమిటర్ చేంజ్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకు అంటే నా ట్రిగర్స్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఒకేసారి. సో దట్ ఏంటి అంటే సెమీకోలన్ అనేది మల్టిపుల్ స్టేట్మెంట్స్కి పెడతాం కాబట్టి అక్కడతో ఎండ్ అయిపోతుంది అని చెప్తున్నాం. బట్ నేను అలా ఎండ్ అయిపోకూడదు, మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది ఒక ప్రొసీజర్ కాబట్టి మొత్తం ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి సో నేను డీలిమిటర్ చేంజ్ చేస్తున్నాను. సో సేమ్ ఎలాగైతే ప్రొసీజర్ క్రియేట్ చేస్తామో అలానే, కాకపోతే ఇక్కడ ట్రిగర్ అని పెడతాం. సో ట్రిగర్ యూ హ్యావ్ టు గివ్ ట్రిగర్ నేమ్ అనమాట. సో నేను ట్రిగర్ నేమ్ ఏమి ఇస్తున్నాను, సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. సో జస్ట్ లైక్ నేమ్ అని ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగర్ నేమ్. సో ఇక్కడ ట్రిగర్ నేమ్ ఇస్తాం. అండ్ దెన్ మనం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ఐదర్ ఆఫ్టర్, బిఫోర్ ఆర్ ఆఫ్టర్, ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. సో బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ దెన్ దీంట్లో దీని తర్వాత ఏమి ఇవ్వాలి అంటే ఐదర్ అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్. సో వీటిలో ఏదైనా ఇవ్వచ్చు. సో ట్రిగర్స్ అనేది ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే ఓన్లీ డిఎంఎల్ కమాండ్స్ మీదే వర్క్ అవుతాయి. సో ఎప్పుడైతే డిఎంఎల్ కమాండ్స్ నువ్వు పర్ఫామ్ చేస్తున్నావో అప్పుడు ఈ ట్రిగర్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వ ఆటోమేటిక్గా ఇక్కడ చెప్పడానికి మనం వాటిలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఆన్ టేబుల్ నేమ్. సో ఏ టేబుల్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఈ ట్రిగర్ అనేది ఆటోమేటిక్గా ట్రిగర్ అవ్వాలి అనేది ఇక్కడ నువ్వు చెప్పాలి. అండ్ ఫర్ ఈచ్ రో అని ఇస్తాం. సో ఫర్ ఈచ్ రో అంటే ప్రతి రోకి, అంటే లైక్ ఏ రో అయినా సరే, ఏ రోకి అయినా కానీ నాకు ఆ ట్రిగర్ అనేది ట్రిగర్ అవ్వు. లైక్ ట్రిగర్ అనే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ కదా, అంటే ట్రిగర్ అవుతుంది లైక్ అలాగా. సో ఫర్ ఈచ్ రో అండ్ దెన్ మనం బిగిన్. సో నార్మల్గా అదే ప్రొసీజర్ ఎలా బిగిన్ చేస్తామో అలానే బిగిన్. అండ్ దెన్ సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. అండ్ దెన్ ఎండ్ అయిపోతుంది. సో ఎండ్ అయిపోయేటప్పుడు మనం ఇది పెడతాం అండ్ దెన్ డిలిమిటర్ని చేంజ్ చేసేస్తాం. సో డిలిమిటర్ టు నార్మల్. సో ఇదనమాట. సో ఇది మనకి సింటాక్స్ అనమాట. సో ట్రిగర్ యొక్క సింటాక్స్. సో ఇక్కడ చూసుకుంటే సింటాక్స్లో ఫస్ట్ డిలిమిటర్ అని చేంజ్ చేస్తున్నాం. అండ్ దెన్ క్రియేట్ ట్రిగర్ నేమ్. సో ట్రిగర్ నేమ్ ఇస్తున్నాం. అండ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. సో నేను ఇప్పుడు సపోజ్ ఇన్సర్ట్ తీసుకుంటున్నా, ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం మన అకౌంట్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లైక్ ఇప్పుడు ఎలాగా అంటే, సో ఇఫ్ నేను ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను, అకౌంట్ ఒకటికి క్రియేట్ చేస్తున్నా, ఒక అకౌంట్ని క్రియేట్ చేస్తున్నా అకౌంట్ టేబుల్లో. సో వాడికి మనకేంటి అంటే బ్యాంక్స్లో కొంచెం లైక్ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, మినిమం అమౌంట్ అనేది ఉంటుంది. లైక్ ఫస్ట్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి ఇంత ఇంత అమౌంట్ అని వాళ్ళ బ్యాంక్లో. సో టు క్రియేట్ అన్ అకౌంట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే వాడు ఒకవేళ ఇన్సర్ట్ చేసేటప్పుడు డేటా అనేది దానికన్నా ఏదైతే మినిమం బ్యాలెన్స్ ఉంటుందో దానికన్నా తక్కువ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా మినిమం బ్యాలెన్స్ అనేది అంత సెట్ చేసేస్తాం అనమాట. సో దట్ ఏంటి అంటే అక్కడ మనం మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి. సో అప్పుడు మనం ఏంటి, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇవ్వాలి. సో బిఫోర్ ఎగ్జిక్యూట్ అవ్వాలా ఆఫ్టర్ అంటే మనకి అప్పుడు ఇన్సర్ట్ చేసి ముందే ఎగ్జిక్యూట్ అయిపోవాలి కదా ఈ ట్రిగర్ అనేది. ఎందుకు అంటే వాడు ఇన్సర్ట్ చేసేసాక ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సో అలాగా. సో అండ్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ లైక్ ఈ కమాండ్స్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలా ఈ ట్రిగర్ అనేది, ఆర్ అదర్వైజ్ ముందే ఎగ్జిక్యూట్ అవ్వాలా అని. ఎందుకంటే మనం కాల్ చేయం మాన్యువల్గా. సో అదే ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి మనమే ఇవ్వాలి మాన్యువల్, ఇక్కడ ఇవ్వాలి. సో అది. అండ్ ఇక్కడ ఈ డిఎంఎల్ కమెంట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఆన్ ఏ టేబుల్లో ఇవ్వాలి అనేది ఆ టేబుల్ నేమ్ ఫర్ ఈచ్ రో. అండ్ బిగిన్ చేస్తాం ఆ ట్రిగర్స్ని. అండ్ ఇక్కడ సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. అండ్ ట్రిగర్ ఎండ్ అయిపోతుంది, డిలిమిట్ అని చేంజ్ చేస్తున్నాం. సో దీంట్లో చూసుకుంటే మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటుందని చెప్పే కదా. నౌ ఐ ఐ జస్ట్ టేక్ దిస్.
సో ట్రిగర్ క్రియేట్ చేద్దాం అనమాట ఇప్పుడు. సో ట్రిగర్ నేను ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అదే ఎగ్జాంపుల్తో చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బిఫోర్, సో బిఫోర్ వాడాలని చెప్పాను కదా, సో బిఫోరే వాడదాం. సో నేను అప్డేట్ వాడుతున్నా, అప్డేట్ అయినా వాడచ్చు, ఇన్సర్ట్ అయినా వాడచ్చు, అండ్ డిలీట్ కూడా వాడచ్చు. సో చూద్దాం అన్ని. అండ్ దెన్ బిగిన్, సో ఎండ్, సో డిలిమిట్ అని చేస్తున్నాను. ఓకే, ఇది ఆఫ్టర్ కదా, సో ఇది నెక్స్ట్ టాపిక్. ఓకే, సో ట్రిగర్ నేమ్ ఏం పెడుతున్నాను అంటే, ఓకే, మనకి ఏంటి మినిమం బ్యాలెన్స్ కదా, సో మినిమం బ్యాలెన్స్ లైక్ బిఫోర్ అప్డేట్. సో బిఫోర్ అప్డేట్ మినిమం బ్యాలెన్స్ అని సెట్ చేస్తున్నాను. సో అండ్ దెన్, సో నేను ఇప్పుడు బిఫోర్ వాడుతున్నా అప్డేట్ ఆన్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి, మనం అకౌంట్స్ కదా, సో ఇక్కడ అకౌంట్స్ ఇవ్వాలి. సో అకౌంట్స్ అనేది నా టేబుల్ నేమ్ ఫర్ ఈచ్ రో బిగిన్ అవుతుంది. నౌ ఇప్పుడు ఏంటి అంటే నేను ఇఫ్ కండిషన్ పెట్టుకుంటా. ఇఫ్, సో ఇక్కడ చూసుకుంటే ఇఫ్ న్యూ. న్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇన్సర్ట్ చేస్తాను కదా, సో ఆ ఇన్సర్ట్ చేసే డేటా అనేది న్యూ న్యూ డేటా కిందకి వస్తుంది అనమాట. లైక్ అందులో నుంచి ఇక్కడ తీసుకుంటుంది. ఇది ఆ ట్రిగర్ అనేది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ న్యూ అనే డేటా అంటే లైక్ ఐ విల్ ఇన్సర్ట్ కదా, సో ఐ విల్ అప్డేట్. సో అప్డేట్ చేసేటప్పుడు నేను ఒక డేటా ఇస్తాను కదా, దాన్ని న్యూ డేటాలా తీసుకుంటుంది. సో న్యూ డాట్, సో బ్యాలెన్స్, సో బ్యాలెన్స్ అనేది నేను అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేట్ చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ యొక్క కొత్త వాల్యూ ఏదైతే ఉంటుందో, లైక్ అప్డేట్ చేసే వాల్యూ, ఆ వాల్యూని ఇక్కడ తీసుకొని కంపేర్ చేస్తుంది. వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 30,000 ఉండాలని, మినిమం బ్యాలెన్స్ 30,000 ఉండాలి అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. సో దెన్, సో ఇది సింటాక్స్ అనమాట ఇఫ్కి. ఇఫ్ కండిషన్ అండ్ దెన్ వాడాలి. దెన్ వాడిన తర్వాత సో సెట్. సెట్ అంటే నేను సెట్ చేయి, లైక్ ఇక్కడ 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 నేను అప్డేట్ చేస్తున్నా, ఇక్కడ సెట్ చేస్తున్నా అప్డేట్. సో అప్డేట్ నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. సో న్యూ న్యూ డాట్ బ్యాలెన్స్. సో న్యూ డాట్ బ్యాలెన్స్ నేను ఏదైతే అప్డేట్లో ఇచ్చానో ఆ వాల్యూని ఇక్కడ చేంజ్ చేస్తున్నాను అనమాట మాన్యువల్. అంటే లైక్ ఇట్ విల్ ఆటోమేటికలీ ట్రిగర్. ఎప్పుడైతే మనం అప్డేట్ వాడతామో అప్పుడు అదేం చేస్తుందంటే మనం ఇచ్చిన అప్డేట్లో ఇచ్చిన బ్యాలెన్స్ అనేది 30,000 కన్నా తక్కువ ఉంటే అది ఇక్కడ తీసుకొని అది దాన్ని 30,000కి అప్డేట్ చేస్తుంది అనమాట. ఓకే, నో ఐ విల్ ఎండ్ దిస్. అండ్ దెన్, సో ఇప్పుడు నేను ఇఫ్ని ఎండ్ చేయాలి. సో అండ్ ఇఫ్, ఓకే, ఇఫ్ని ఎండ్ చేశాను. నో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ లైక్ ఈ ట్రిగర్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, వి గెట్ ఎన్ ఎర్రర్. ఓకే ఓకే ఓకే, హ్యావ్ టు యూస్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, నౌ ఈ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఈ ట్రిగర్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే ఓకే, ఇది ఎందుకు వర్క్ అవుతుంది? ఓకే, ఇక్కడ చూసుకుంటే ట్రిగర్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. నా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ విల్ అప్డేట్. సో ఫస్ట్ మనం డేటా ఏముందో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్. సో అకౌంట్స్లో ఉన్న డేటా చూస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే అకౌంట్స్లో ఉన్న డేటా అనేది మనకి వచ్చేసింది అనమాట. లైక్ నేను ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ ద రవి అనే అతని అకౌంట్ అనేది డేటా నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా. సో అప్డేట్ అకౌంట్స్ సెట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు, లైక్ బ్యాలెన్స్ని అప్డేట్ చేస్తున్నా కదా, సో బ్యాలెన్స్ ఈక్వల్ టు నాకు 20,000 ఉంచుతున్నాను నేను బ్యాలెన్స్ని, మిగతా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ అప్డేట్ చేయాలి కదా, సో ఇక్కడ రిడక్ట్ చేయాలి, ఎందుకంటే దాన్ని నేను వేరే చోటికి యాడ్ చేయాలి కాబట్టి, ట్రాన్స్ఫర్ చేస్తున్నా కాబట్టి. సో 20,000 ఉంచడానికి కుదరదు, ఎందుకంటే బ్యాంక్ పాలసీ ఏంటి అంటే మినిమం 30,000 ఉండాలని. సో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో బ్యాలెన్స్ వేర్ వాడాలి కాబట్టి అకౌంట్ ఐడి ఈక్వల్ టు 1, వాడు అకౌంట్ ఐడి 1 కాబట్టి. సి నౌ, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. నవ్వు ఇప్పుడు ఎంత ఉండాలి? సో 20,000 ఉండాలి, బట్ 30,000 వచ్చింది. ఎందుకు అంటే బ్యాంక్ పాలసీ ఏంటి, మినిమం అకౌంట్ 30,000 ఉండాలి. సో ఇప్పుడు ఏంటి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ ట్రిగర్ అనేది ట్రిగర్ అయింది. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ట్రిగర్ అయింది. ఎప్పుడు అప్డేట్ మనం ఇక్కడ చెప్పాం, అప్డేట్ అయిపోయే ముందే, అప్డేట్ అవ్వకూడదు. ఇక్కడ డైరెక్ట్ అప్డేట్ అయిపోయింది అనుకో 20,000 అప్డేట్ అయిపోతుంది. సో అందుకనే అప్డేట్ అవ్వక ముందే, సో అందుకని ముందే ఉండాలి కాబట్టి బిఫోర్ పెట్టాను ఇక్కడ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో అండ్ దెన్ ఆఫ్టర్ ఎప్పుడు వాడతాము అంటే సి లాగింగ్ అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లాగింగ్ అంటే ఏంటి అంటే మనం అప్లికేషన్లో ఏమేమి జరుగుతుంది అన్ని మనం లాగ్ చేసుకుంటాం, లైక్ లాగ్ బుక్స్ అంటారు కదా. సో మనం ఏమేమి చేస్తున్నాము అనేది మొత్తం రాస్తాం, లైక్ రిజిస్ట్రేషన్ అనమాట. లైక్ రిజిస్టర్ రిజిస్టర్ బుక్ ఉంటుంది కదా, సో లైక్ దట్ లాగింగ్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక లాగ్
డేటా లైక్ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. దాంట్లోకి డేటా కూడా కొంచెం ఇన్సర్ట్ చేసి పెట్టాను. ఓకే, లైక్ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. నౌ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, సో ఆఫ్టర్ వాడతా. సో ఇక్కడ నుంచి ఐఎమ్ కాపింగ్ దిస్. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ లాగ్ అని పెట్టా. సో లాగిన్ కోసం ఇది వాడుతున్నాను. నౌ సో ఆఫ్టర్ ఎందుకు వాడాలి అంటే, లాగింగ్ అనేది ఏదైనా ఒక పని అయిపోతే, లైక్ ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత లాగింగ్ అనేది జరుగుతుంది. సో లాగింగ్ ఎందుకు, ఏం ట్రాన్సాక్షన్స్ అలా జరిగినాయి, లైక్ ఇప్పుడు నాకు ఏదైనా సిస్టమ్ ఫెయిల్యూర్ వచ్చింది, అప్పుడు ఏంటి అంటే నేను లాగ్ ఫైల్స్ చూసుకుంటే నాకు తెలుస్తుంది ఎక్కడ సిస్టమ్ అనేది క్రాష్ అయింది అనేది తెలుస్తుంది కదా. సో అలాంటి దానికోసం అనేది లాగ్ ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఆఫ్టర్ వాడతాం. అండ్ ఎందుకు అంటే అది ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఆ లాగ్ అనేది, ఒకవేళ అది సక్సెస్ఫుల్ అయితే లాగ్ అనేది లాగ్ బుక్ లో స్టోర్ అవుతుంది, లైక్ లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. సో అందుకోసం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలి ఇందులో. ఎందుకు ఇన్సర్ట్ చేయాలి అంటే, లైక్ నేను లాగ్ బుక్ లో డేటా ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఇన్సర్ట్ చేయడం కోసం ఇంటూ లాగ్ వాల్యూస్ ఆఫ్, సో ఏమేమి అప్డేట్ చేస్తున్నాను అంటే, వాడి యొక్క అకౌంట్ ఐడిని కావాలి నాకు. సో new.account id. న్యూ ఎందుకు వాడాను, బికాస్ ఇక్కడ అప్డేట్ చూసుకుంటే, ఇక్కడ నేను అప్డేట్లో వేర్ కండిషన్లో అకౌంట్ ఐడి ఇస్తా. సో ఈ అకౌంట్ ఐడిని ఇక్కడ వాడుకో అని చెప్తున్నాను. ఇక్కడ న్యూ అనేది అది. అండ్ ఓల్డ్ కూడా ఉంటుంది. ఓల్డ్ అంటే ఏంటి అంటే, ఇదివరకు డిఫాల్ట్గా లైక్ ఆల్రెడీ స్టోర్ చేసి టేబుల్లో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి ఓల్డ్ వాడతా. ఓల్డ్ అండ్ న్యూ ఈ రెండు కీవర్డ్స్ ఉంటాయి అనమాట. అండ్ దెన్ సో నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నా కాబట్టి అక్కడ లాగ్లో కూడా అప్డేట్ అని రాస్తా. అండ్ ఒకవేళ ఇక్కడ నేను ఇన్సర్ట్ వాడాను అంటే అక్కడ ఇన్సర్ట్ అని రాసుకుంటా. అది నా జస్ట్ లాగ్ యాక్షన్ ఏంటి అనేది. అండ్ దెన్ లాగ్ టైం. సో టైం, సో కరెంట్ టైం కావాలి కాబట్టి నవ్ అని వాడాను. ఓకేనా. అండ్ దెన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఓకే ఓకే ట్రిగర్ క్రియేట్ అయిపోయింది. నవ్ ఇప్పుడు నేను 40,000 ఇన్సర్ట్ చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా అకౌంట్ ఐడి 1కి. సో ఓకే ఎగ్జిక్యూట్ అయిపోయింది. నవ్వు ఇక్కడ దీంట్లో డేటా చూసుకుంటే, సో మనకి ఇక్కడ ఏదైతే ఉందో లైక్ ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ వై, ఇది ఎందుకు అప్డేట్ అవ్వాలో 40,000 నెక్స్ట్ అప్డేటెడ్. ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే మనం లాగ్ డేటా చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే లాగ్ డేటా అనేది అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఎన్నిసార్లు నేను అప్డేట్ చేశాను, 1 2 3 4 5. సో ఇన్నిసార్లు నేను అప్డేట్ చేశాను కాబట్టి అదే అప్డేట్ అని వచ్చేసింది అనమాట. సో అది. అండ్ దెన్ మనకి ఇక్కడ అప్డేట్ ఎలాగ ఉంటుందో, లైక్ ఇన్సర్ట్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ క్వరీ రాశానో అప్పుడు ఆ ప్రొసీజర్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట. ఆ ట్రిగర్ అనేది లైక్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ నేను అప్డేట్ చేసి ఇన్సర్ట్ పెట్టుకుంటా అండ్ ఇన్సర్ట్ క్వరీ వాడినప్పుడు. అండ్ దెన్ సో డిలీట్ ఉంటుంది కదా. సో డిలీట్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో వాడతాము అంటే, లైక్ ఇప్పుడు మనకి రోల్స్ ఉంటారు కదా. సో అకౌంట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్స్ ఉంటాయి ఎంప్లాయీస్లో. సో ఎంప్లాయీస్లో ఒకడు మేనేజర్ ఉంటాడు అండ్ నార్మల్ ఎంప్లాయ్ ఉంటాడు కదా. సో ఇప్పుడు ఎంప్లాయ్ అనేవాడిని నేను డిలీట్ చేయకూడదు. సో సారీ, ఎంప్లాయ్ కాదు, మేనేజర్ అనేవాడిని డిలీట్ చేయకూడదు. సో నేను ఇక్కడ ఏం పెట్టుకుంటానంటే ఇఫ్ కండిషన్ పెట్టుకుంటా. ఇఫ్ ఎవరైతే వాడు ఓల్డ్ డాట్ రోల్ అనేది ఒకవేళ వాడు మేనేజర్ అయ్యి ఉంటే వాడిని డిలీట్ చేయొద్దు అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకుంటా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం డిలీట్ వాడతాం. సేమ్ ఎలాగైతే ఇది రాసామో సేమ్ అలానే సింటాక్స్ ఉంటుంది. ఇక్కడ డిలీట్ పెడతాం అంతే. అండ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. సో బిఫోరే వాడతాం మ్యాక్సిమం. ఆఫ్టర్ ఎప్పుడు వాడతాం అంటే జస్ట్ లాగింగ్ పర్పస్ కోసం ఆఫ్టర్ వాడతాం. సో దట్స్ ఇట్ అనమాట. ట్రిగర్స్ అంటే అంతే. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.